హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే భాగస్తులతో ఒప్పందాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం అనేది కనిపించదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార మొత్తం నిరుత్సాహంగా గడుస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. అలాగే వృశ్చిక రాశి వారు సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహజనకంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు విపరీతమైన ధోరణి వలన నష్టపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. నేనే గొప్ప అనే ఆలోచనను వదిలిపెట్టండి. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోతారు. అందరినీ కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి కొత్త వారిని నమ్మే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాల మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వివాహ విషయంలో, విద్యా విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాల వలన బడలిక ఏర్పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. సోదరులతో వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ పనుల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని చిక్కులు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడుల మధ్య గడపాల్సి వస్తుంది. రాజకీయవేత్తలకు వారి యొక్క అంచనాలు తప్పుతాయి. ఇక పరిశోధకులకు, కళాకారులకు వారి యొక్క ప్రయత్నాలు విఫలమవుతాయి. విద్యార్థులకు ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకి కుటుంబ సమస్యలు వేధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.